అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. యేసునామస్మరణ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఉదయకాలం లేచిన వెంటనే తలంచుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ వండర్స్ అని తలంచుకోండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. హబక్కూకు 1:5 రెండో లైన్ నుంచి చదువుతాను. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఇంగ్లీష్లో చూడండి. ఫర్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యోర్ డేస్ దట్ యూ వుడ్ నాట్ బిలీవ్ ఈవెన్ ఇఫ్ యు వర్ టోల్డ్. దేవుడు ఒక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యము దేవుడు చేస్తాడని, మరి జరుగుతుందని ఎవరైనా నీకు వచ్చి చెప్పినా కూడా నువ్వు నమ్మవంట. అంత నమ్మలేని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ మాట నెబుకద్నెజరు ఒకసారి ఒక మాట చెప్తా ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాల్లో, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఒక అన్యజనులైన రాజు దేవుని యొక్క కార్యాలు చూశాడంట. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ వండర్స్. ఆయన కార్యాలని చూశాడు. ఎప్పుడు చూశాడంటే, మొదటిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో ఉన్నప్పుడు యేసయ్యని చూశాడు, సన్ ఆఫ్ గాడ్ని చూశాడు. అంతేకాదు, రెండోదిగా దానియేలు యొక్క మరి కళ ఇంటర్ప్రిటేషన్ ద్వారా దేవుని యొక్క అద్భుతాన్ని చూశాడు. మూడోదిగా మనం చూస్తే నెబుకద్నెజరు మరి తన గర్వహృదయం కలిగినప్పుడు ఆయన ఒక పశువు వల్లే 7 సంవత్సరాలు అడవిలోకి త్రోసివేయబడ్డాడు. అంతేకాదు, గడ్డిని తిన్నాడు. కానీ తిరిగి దేవుడు ఆయనని సమకూర్చాడని ఆయన చూశాడు. దేవుడే నన్ను తిరిగి నా స్థానాన్ని, నా సింహాసనం నాకు ఇచ్చాడని చూశాడు. హీ సా గ్రేట్ మిరకల్స్ ఇన్ హిస్ లైఫ్ టైం. ఎవ్వరు ఎక్కడ చెప్పలేనివి, వినలేనివి కూడా ఆయన చూశాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఆ రోజు ఏం జరిగిందో నువ్వు ఇప్పటి వరకు విన్నామేమో, కానీ ఈరోజు జరగబోయే అద్భుత కార్యాలు నేను చేయబోచున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇలాగ దేవుడు చేస్తాడన్నా కూడా నమ్మసక్యము కాని కార్యాలు నేను చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ సంగతులు ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించకుండా నువ్వు మానవు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నెబుకద్నెజర్ అంటున్నాడు, సర్వోన్నతుడు దేవుడు చేసిన సూచక్రియాలు నేను చూస్తున్నానని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడున్నా ఈ వాక్యం వింటున్నా దేవుడు అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కెన్ యూ బిలీవ్? నీ లైఫ్ని చేంజ్ చేయడం మాత్రమే కాదు, ఈ దేశాన్ని, ఈ లోకాన్ని కూడా నీ ప్రార్థన ద్వారా దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. కాబట్టి నీవు దేవుని కుమారుని లేక దైవ కుమారుని యేసుప్రభుని నువ్వు చూస్తావేమో, లేక దేవదూతలు నీకు పరిచర్య చేయడం నువ్వు చూస్తావేమో, లేక అసంభవం అయినవి దేవుడు సంభవము చేయబోచున్నాడేమో. టుడే ఇఫ్ యూ ఆస్క్ గాడ్, లార్డ్ యు ఆర్ అ గాడ్ ఆఫ్ వండర్ కదా, నువ్వు మిరకల్ గాడ్ కదా నాయన, అయ్యా నా జీవితాన్ని కూడా ఒక మిరకల్ చేయండి నాయన అని నీవు ఉత్సాహంతో, ఉజ్జీవంతో నువ్వు అడిగినట్లయితే తప్పకుండా నా ప్రభువు చేస్తూ ఉంటాడు. నెబుకద్నెజర్ రాజు మరి అన్యుడు, కానీ దేవుడు ఆయనకు చూపించలేదా? మరి దేవుడు నీకు కూడా దయచేస్తాడు, నీకు కూడా చూపిస్తాడు. హబక్కూకు 1:5 ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఇంతవరకు చూడలేని కార్యాలను చూపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మేము ఎక్కడైతే నాయన అయ్యో ఎట్లా జరుగుతుంది, నా వల్ల ఎలాగవుతుంది, ఈ పరిస్థితి ఎలా మారుతుంది అని అనుకున్న సమయంలోనైనా నీవు జోక్యం చేసుకొని నీవు అద్భుతాన్ని అయ్యా చేసే దేవుడుగా ఉన్నావు అయ్యా. యు ఆర్ గాడ్ ఆఫ్ వండర్స్ అని మేము నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరికైతే వండర్ఫుల్ వర్క్స్ నువ్వు చేయాలో నాయన ప్రభా, ఆ కార్యం వారు చేసి ముగించి అయ్యా నిన్ను మహిమపరిచే విధంగా సాక్షులుగా ఉండకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడున్నాడు. ఏదైతే అసంభవం అనుకుంటున్నావో దేవుడు చేసి చూపిస్తాడు. ఎవరినైతే నువ్వు అప్రోచ్ చేయలేకపోతున్నావో ఈరోజు దేవుని సన్నిధానంలో అడుగు. గాడ్ విల్ టేక్ యూ టు ద ప్లేసెస్ విచ్ యూ హ్యావ్ నెవర్ గాన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడితే కింద కమెంట్లో మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ వండర్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే హెడ్. ప్రైజ్ ద లార్డ్.